హాయ్ దోస్తులు, అందరు మంచుకున్నారా? వాళ్ళకేంది, వాళ్ళు మంచుకుంటే మేము మంచుకున్నట్టే. మంచిగా ఉండు మరి. మన డిఎస్ కార్టూన్ ఛానల్ తెలుసు కదా, ఇక దాన్ని ఏం చేయాలి, మీరు అందరు కూడా సపోర్ట్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, హైప్ చేయండి. మరి ఇవాళ వీడియో ఏంటిదంటే తెలుసుకుందా? ఇలా వీడియో ముసలు లేచిపోయిన్లు పార్ట్ 2 వీడియోలో పోదాం పాండ్లి బంగారాలు. తెల్లారుతాంది, పొద్దుగుకుతాంది, నా పోసేమో రాకపోయే, నా పిల్లలకి ఇబ్బంది అవుతుంది, వంట చేసి పెట్టుడు ఎట్లా ఏం కథ? ఈ దొంగ మొక్కంది దొంగ పోసి నెల రోజులు కాబట్టి తిరుక్కుంటూనే ఉంటుంది, ఏడేడు తిరుగుతుంది. ఆవుల మొక్కంది ఎట్లయినా మంచిది, దాన్ని ఎంకులాడుకొని అన్నట్టు హైదరాబాద్ పోయి. అంతే అన్న, పోయి ఎంకులాడుకురా పో. మరి ఎన్ని రోజులని ఒక్కని ఉంటావే? అంత ఇంత వాదిని ఉంటే అండి పెట్టి ఇంత పొరగాలను చూసుకొని, ఇటు పొరగాలను చూసుకున్నాడు, ఇంత పని చేసుడు, చేనుల పని చేసుడు ఇబ్బంది. పోయి తెచ్చుకోపో నీ పెళ్ళాన్ని, నువ్వు నీ పెళ్ళాన్ని వాడు తీసుకోపోవడేందే? రైట్ అప్పో, పోయి తెచ్చుకోపో. ఇంక ఇజ్జతమానం లేకుంటే ఇంట్లో ఉంటాను. హైదరాబాద్లో ఏంటన్నా ఎంకులాడి తెచ్చుకోపో. అంతే రే, ఎంకులాడి తెస్తా చూడు. అబ్బా పోసి మస్తున్నవే నా సీటు ఇన్న బంగారమే. అవునా బావా, లడ్ బావా నీ టాకు టాకు అందమైన కుందనాల బొమ్మరా, నవ్వు చూసి నన్ను చూసి పోయేరా, ఏ ఇంటి వనిత మరి నా ఎదమీటి పోయే చెలి, చెలియా నిన్ను చూడకుండా ఉండలేనమ్మా, నిన్ను చూస్తే రోజు నాకు పండుగేనమ్మా, వెచ్చని బయటకు వెచ్చగా తాకే చిరుగాలినై, నా చెరుటికి సందాన్నిచ్చే సింధూరమై. పాటలు కూడా వస్తానే నా బావో, నా బావో, నా ఎండిలే, నా కొండిలే, నా ఎజ్రాలే, నా ఖజ్జరకాయలే, సిటీకి వచ్చి మనం ఇంత అందంగా తయారైనావు. సరేనే సిటీ, మనం ఒక ప్లేస్కి పోదాం, అక్కడ మస్తు ఉంటుంది. ఎట్లా అంటే అట్లా ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఆడికి పోదాం, ఆడికి పోయి ఇక మనం మంచిగా ఉందాం, సరేనా? ఏం ప్లేసే అంటే ప్లేస్ ఏమో కానీ నిన్ను చూస్తే నాకు మస్తు సిగ్గు అవుతుంది బావా, ఎంత ముద్దస్తాను. సరే పోదాం పావే. ఈ ప్లేస్ ఎట్లున్నదే బంగారి? మ్యాచింగ్ మ్యాచింగ్ బట్టలు వేసుకొని మంచిగా ఉన్నది కదనే? మస్తున్నది అమ్మ, మస్తున్నది పోషాలు బావా, ఇంత అందంగా ఉన్నది. చైన్ పోతామే కానీ మంచిగా ఉన్నది. అబ్బో నా సిగ్గైతాను, నేను కలకెత్తా. సిగ్గైతే ఎట్లా మరి? అట్లా సిగ్గు పడతావా పోసి? అసలు పోచన్న ముచ్చటే మారుతాను, రోజు రోజు కొత్త జంట లెక్క అవుతాను. అమ్మో అబ్బో, నువ్వు మన ఇద్దరం మంచి పని చేసినావు బావా. నేను నీకు నీ పెళ్ళం ఇష్టమా, నేను ఇష్టమా? నువ్వంటేనే ఇష్టం నాకు, అందుకే కదా నీ కూరానికి ఇక్కడ దాకా వచ్చిన. సరే బావా, నేను అంటే నీకు ఇష్టం ఉంటే ఒక 50 డ్రెస్సులు కొని. సరే పైసలు ఉన్నాయానే? మనం ఇప్పుడే చైనా అమ్ముకొని అన్ని తిరగబడతాం, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినాక కొనిత్తతి. సరే దొంగ సచ్చినోడా, నీ కండ్లు మంట, నన్ను తీసుకొచ్చి నాకు బట్టలు కొనిత్తలేవే కచ్చరకాళ్ళోడా. నా పెళ్ళం లేచిపోయింది, నా పెళ్ళం పేరు పోసి ఎవలలా అక్కలలా బాంచను. నా పెళ్ళం కనబడితే చెప్పుల్లి, నేను ఊళ్ళో నుండి హైదరాబాద్కి వచ్చిన. నా పెళ్ళంకి ఎవరానికి అది ఏడేడు తిరుగుతుందో దొంగ బొడ్డి, జరగనబడితే చెప్పుల్లి బాంచను అవలాలా. నేను వాడవాడ తిరుక్కుంటా, మీ ఇంటి ముందుకు వస్తాను అవలాలా, చెప్పుల్లి అవలాలా. నా పెళ్ళం లేచిపోయినందుకు నా ఇజ్జత్ మానం అంతా ఇప్పుడే పోయింది, నేను ఆగమైతానా? పోసి కనబడితే చెప్పండి, పోసి కనబడితే చెప్పండి, పోసి కనబడితే చెప్పండి. నా పిల్లని లేచిపోయింది, జర కనబడితే చెప్పండి. ఇతరా నా పిల్లని దొరుకుతుందంట వారా? దొరకకుంటే ఏంద్రా, ఏవోతినన్న చూసి చేసుకోక అదే ఉన్నదా రా తొక్కలది, అమెరికా మొక్కంది. అంతేరా అంతే, దొంగ బొడ్డి, నన్ను ఇంత అన్యాయం చేసింది, దాన్ని నేను ఎందుకు లైఫ్ ఇవ్వాలి? పోసి కానీ పెళ్ళాన్ని చేసుకుంటా ఆగు పెంటక్కను, నాకు బీబ్లెత్తాంది. ఊకో, అది పెద్ద కంప, తంతే తాళకుంట్ల పడతావు, అదే దొరికిందారా? ఇంకేవోతినన్న తలుక్కో. అది కొట్టుడు కొడుతుంది, దాంతో నేగలేకనే వాడు నీ పిల్లని చూసి ఇడుకున్నాడు కాదురా, ఇదే జరిగింది. అది అది మొగని కొడుతుందానే, నీ పిల్ల సాఫ్ట్గా ఉన్నదని నీ పిల్లని లైన్లో దించిండ్రా వాడు. దొంగ బాడుకోవాడు, నాకు ఇంత గాత చేసే కదరా, బంగారం వస్తుంటే పిల్లని ఖరాబ్ చేసే కదరా.
ఇక అదే హైదరాబాద్ లేవుతున్నాను చేసుకొని ఇంటికి పోతే ఇక మరి నేనేం చెప్తా. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పార్ట్ 3లో వస్తుంది. పార్ట్ 3 కావాలంటే కామెంట్ చేయండి. వీడియో ఎట్లా ఇంట్రెస్టింగ్ ఉందా లేదా కామెంట్ చేయండి. ఇక కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఇవి మా వీడియోస్ని మీకు నచ్చినట్లయితే హైప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తలేరు బంగారాలు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ మస్తు నవ్విస్తా పొట్టు పొట్టు. సరే దోస్తులు, బాయ్ బాయ్. మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.